మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఎన్టీఆర్ జిల్లాలో నిన్న తెలుగుదేశం బృందాలు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు, విధ్వంసం సృష్టించారు. అదే నేపథ్యంలో జోగి రమేష్ ఇంటికి నిప్పు కూడా అంటించారు. దీంతో ఇవాళ జోగి రమేష్ కుమారుడు రోహిత్ హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. తమ ఇంటిపై దాడి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయట్లేదు పోలీసులు. దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. తమ ఇంటి దగ్గర భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపింది. అయితే ఇదే నేపథ్యంలో నిన్న దాడి జరిగిన తర్వాత అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాము అని పోలీసుల తరఫున న్యాయవాది చెప్పడంతో ఖచ్చితంగా జోగి రమేష్ ఇంటి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా పోలీసులు దీనికి బాధ్యత వహించాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.